కంక్లూడ్ చేద్దాం. ముందాయన వేసిన ప్రశ్న సమాధానం చెప్పండి పర్వాలేదు చెప్పండి. ఇప్పుడు ముందు ఇక్కడ హిండన్బర్గ్ రిపోర్టు వెస్టర్నా యుఎస్ఆ ఇండియానా ఇవన్నీ వదిలేయి, అది కంపైల్ చేసింది, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఒక ఏఎన్వై లాంటి పెద్ద ఆడిట్స్ అమ్మితే మనీ రూటింగ్ జరిగింది అనేది విత్ ప్రూఫ్ ఇచ్చారు. ఇలాంటి 6,025 ట్రాన్సాక్షన్స్ ఆ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. వాటిల్లో స్టాక్ మార్కెట్ తాలూకా మ్యానిపులేషన్ జరిగింది. మారిషస్ నుంచి వినోద్ అదాని తాలూకా ఫండ్ సెల్ కంపెనీ నుంచి వచ్చిన మనీ తాలూకా డీటెయిల్ పార్లమెంట్ కమిటీ అడిగి ఇవ్వలేదని చెప్పినప్పుడు దాని మీద వేస్తే ఆ కేసు తాలూకా ఒకటి మొత్తం హిండన్బర్గ్ రిపోర్ట్ కే క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్తున్నారు ఆయన. ఇంకోటి రెండోది వచ్చేకి మొన్న కూడా రాహుల్ గాంధీ గారు ఆల్ఫా డిజైన్ టెక్నాలజీ అనేది ఒక రాడార్ సంస్థకు సంబంధించిన దానికి, సో అదాని గ్రూప్ నుంచి షెల్ కంపెనీ నుంచి మారిస్ నుంచి వచ్చింది, దాని ఏ డేటా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది డేటా అడిగినందుకు ట్వీట్ చేసినందుకు రాహుల్ గాంధీని మొత్తం అడవులుగా కేసు పెట్టేసి మొత్తం దేశం అంతా కూడా చర్చ మలిపిన దొరకాలి. వాళ్ళకి ఏంటంటే మొత్తం డేటా తెలియదు కాబట్టి ఆ బీజేపీ వాళ్ళు ఏదో 4 ఇచ్చిన ట్రైల్ ఇచ్చింది మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్పదలుచుకుంది హిండన్బర్గ్ రిపోర్ట్ కింద పైన క్షుణ్ణంగా చదివాను. 6,025 మన ఎవరు ట్రాన్సాక్షన్. ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ అడుగుతున్నాడు ఆయన బీజేపీ ఆయన, నేను అడుగుతున్నా క్వశ్చన్ అడుగుతున్నా, హిండన్బర్గ్ లో ఆరోపించిన హిండన్బర్గ్ ప్రతి ప్రశ్నకి మీరు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో సమాధానం ఇచ్చిందా, ఇస్తే దాని తాలూకా కాపీ నాకు ఇస్తే నేను మీరు చెప్పింది ఓకే అంటాను. దీని మీద సమాధానం చెప్పాలని ఆయన కానీ కిషోర్ గారు కానీ ఇద్దరు సమాధానం చెప్పాలని. కిషోర్ గారు మాట్లాడతారు ఒకసారి. కిషోర్ గారు సార్, వాసు గారు, ఇప్పుడు మధ్యలో మనం మాట్లాడే జార్ఖండ్ రాజకీయాల గురించి హిండన్బర్గ్ యా నుంచి వచ్చినా నాకు అర్థం కాల. వీళ్ళ కన్వీనియంట్ డిస్కషన్ మాట్లాడండి 100 సార్లు హిండన్బర్గ్ మీద ఒక చర్చ తీసుకుంటాం, విల్ హ్యావ్ ఎ డిస్కషన్. ఫస్ట్ పాయింట్ ఒక నిమిషం వినండి, మాట్లాడేటప్పుడు వినండి, మీరు మాట్లాడు విన్నామా వినండి, ఒకసారి వినండి. మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడాలి కదా, ఒక నిమిషం వినండి. హ్యావ్ ఎ సివిలైజ్డ్ డిబేట్. Have the civilized debate. When you are speaking, keep quiet. When you are speaking, keep quiet. When you are speaking, keep quiet. When we are speaking, you wait for your turn. You wait for your turn. You wait for your turn. Yes, you wait for your turn. మాట్లాడేటప్పుడు ఉండండి. మాట్లాడేటప్పుడు వినండి. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడమా సివిలైజ్డ్ డిబేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకోండి, వాసు గారు మీరు అడిగారు కదా ఆయన మాట్లాడండి. మహేశ్వర గారు మీరు అడిగారు కదా ఆయన మాట్లాడండి. అయిపోతుంది, టైం కూడా అయిపోతుంది. వస్తుంది అసలు ఒక్క ముక్క వినపడడం లేదు అని మాట్లాడింది. అడగండి, అందరు ప్యానల్ లో ఉండే వాళ్ళు అడగండి ఏం వినపడుతుందో. అదేమో స్ట్రాటజీ పోయినసారి కూడా అంతే. కైండ్లీ కంక్లూడ్ కిషోర్. సో ఇప్పుడు మనం చర్చ అది కాదు, చర్చ ఉంటే వందలాది మాట్లాడతాము, దాని గురించి ఒకసారి చర్చ తీసుకోండి. వీఆర్ రెడీ ఫర్ ద డిబేట్. అంతేగాని ఆడ క్లారిటీనే లేదు, ఆయన మాట్లాడే మాటల్లో వాయిస్ లో క్లారిటీ లేదు. వాళ్ళు అసలు విషయం చెప్పండి అంటే వేరే విషయాలు చెప్తున్నారు. మనం ఈరోజు మన జార్ఖండ్ క్యాంప్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాము, ఇదే కదా టాపిక్, దాని గురించి మనం మాట్లాడుతున్నాము. అది లేకుండా ఊరంతా తీసుకొని వచ్చి హిండన్బర్గ్ రిపోర్టు ఆడిట్ అని మాట్లాడేది ఎందుకు? సో దీని గురించి ఏంటి అంటే దీని కాదు, కాంగ్రెస్ చాలా శుద్ధపూస అని మాట్లాడితే నేను ఆన్సర్ చెప్తా. 50 సార్లు కాంగ్రెస్ 356 ఆర్టికల్ ని ఇంపోజ్ చేసిన పార్టీ అది. వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసిన పార్టీ అది. వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, శుద్ధపూసలో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాలి చెప్పండి? ఈ రోజు వాసు గారు ఈ రోజు కాంగ్రెస్ ఎంపీ సౌత్ కు ఒక వేరే కంట్రీ ఇమ్మంటున్నాడు. వీళ్ళు మాట్లాడుతున్నారు దేశం గురించి. సౌత్ కు సపరేట్ కంట్రీ కావాలంటాడు డికే సురేష్. మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో అంత ఓపిక లేదా? చెప్పేది మీరు మాట్లాడడం వినపడంలే. చెక్ యువర్ ఆడియో. ఐ డెంట్ హియర్ ఎనీథింగ్. హిండన్బర్గ్ తప్ప ఏమి తెలియడంలే. మీరు బాగా ఆడియో చెక్ చేసుకొని ఆడియో పర్ఫెక్ట్ చెప్పుకుంటే మీరు డిస్కస్ అందరు మీరు చెప్పిన తనకు వినపడకపోతే మేమేం మాట్లాడేది? అడగండి, ప్యానల్ ఉండి అందరూ అడగండి. వాయిస్ ఇస్ నాట్ క్లియర్.
ఇండియన్ బ్యాంక్ నీకేం తెలుసు, నాకైతే నీకేం తెలుసు అందరికీ తెలుసు బాబు, నీకు అన్ని నీకే తెలుసు. రైట్ కిషోర్ గారు నీకేం తెలుసు? అలాగే నీకేం తెలుసు? మహేశ్వరరావు గారు మాట్లాడదండి.